Good afternoon all of you. Welcome to Anjan TV1 News. అన్నదాత సుఖీభవ PM కిసాన్ రెండవ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలో అన్నదాత సుఖీభవ PM కిసాన్ రెండవ విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో మండల పరిధిలోని దేవరటి గ్రామంలో రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ PM కిసాన్ రెండవ విడుదల కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేయనంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని, ఎన్నికల హామీలలో భాగంగా ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చి అన్నదాత సుఖీభవ PM కిసాన్ రెండవ విడత నగదును రైతన్నల ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా దేశంలో రైతుల పట్ల ఏ ప్రభుత్వము తీసుకున్నంత ముందు చూపు, ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవడం వంటి కార్యక్రమాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, తడిసిన ధాన్యాలను వెంటనే కొనుగోలు చేయడం, పత్తి రైతులకి 24 గంటల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడం, వరద వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం, కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో అంద్రినీవ సృజల స్రవంతి కృష్ణ జలాలను చెరువులకు నింపి వ్యవసాయ రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపి, ఈ క్రమంలో ఒక్క రైతులను ఆదుకోవడం కోసం మడకశిర ప్రాంతమైన అమరాపురంలో ఒక్క మార్కెట్ ఏర్పాటు చేయడం, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగిందని, మడకశిర నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ భూ సమస్యల మీద పెనుగొండ RTO కార్యాలయానికి వెళ్లకుండా మడకశిరకు RTO కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది రైతులకు మంచి వార్త అని, గతంలో ఇక్కడి నుంచి మంత్రులుగా పనిచేసిన మడకశిరకు RTO కార్యాలయాన్ని తీసుకురాలేకపోయారని, అదేవిధంగా అంద్రినీవ జలాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమరాపురం చివర ఉన్న చెరువుకు నీళ్లు తీసుకురాబోతున్నామని, అదేవిధంగా మడకశిర, గుడిబండ, అగిలి, రోళ్ల, అమరాపురం మండలాలకు సాగునీరు, తాగునీరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, తాగునీటి సమస్య అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా అంద్రినీవ జలాల ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెంది బోర్లలో నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. ఈ తరుణంలో ఎప్పటి నుంచో ఉన్న తాగునీటి సమస్యను అధిగమించే విధంగా ప్రణాళికలు రూపొందించి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, రాష్ట్ర ఒక్కలేరు కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, అన్ని మండల కన్వీనర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 ఇస్తున్నాం కూటమి ప్రభుత్వం. ఇది సూపర్ 6 హామీల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. మరి దీన్ని మనము రైతు భరోసానా ఇంతకు ముందు నింది దాంతో కంపేర్ చేయాలి. వారెంత ఇచ్చినారు? 13,500 ఇచ్చినారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత? 7,500. జగన్మోహన్ రెడ్డి ఒక రైతుకు ఏడాదికి 7,500 ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక రైతుకు ఏడాదికి 14,000 ఇస్తున్నారు. ఎస్టపా 1 to double. నరసింహమూర్తి చూడు జాయింట్ అని చెప్పింది. 1 to double అంటే రెట్టింపు సంక్షేమం. లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది రైతులకు లబ్ధిదారులుగా ఉన్నారు. వారు ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తున్నాం.
సో దీన్ని మనం రైతుల్లోకి ప్రజలకి తీసుకెళ్ళాలి. కారణం ఏమంటే ఇది రైతు ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఈరోజు కమలాపురంలో పెండ్లిమరిలో చంద్రబాబు నాయుడు గారు, మరి కోయంబత్తూరులో ప్రధానమంత్రి గారు ఇదే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సాగునీటి ప్రాజెక్టులకు కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, హంద్రీనీవా జలాలు అన్ని చెరువులకి నింపే కార్యక్రమం చేపడతా ఉన్నారు. అదేవిధంగా రైతుల బకాయిలు, వరి రైతులకు కానీ ఇతర వర్గాల అన్ని రైతుల బకాయిలకు కూడా డబ్బులు చెల్లించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 3,200 కోట్ల రూపాయలు చేస్తూ ప్రాసెసింగ్ యూనిట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. సాధ్యాసాధ్యాలను బట్టి అది కూడా సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ మనకసిరి నియోజకవర్గంలో ఉన్న భూములు ఉన్నటువంటి వాళ్ళు రైతు సమస్యల మీద ఆర్టీఓ కార్యాలయానికి పెనుగొండకి దాదాపు ఇక్కడి నుంచి 120-130 కిలోమీటర్ల నుంచి ప్రతి రెవెన్యూ సమస్యకి పెనుగొండకు పోవడానికి ఇబ్బందులు పడుతా ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తే ఆర్టీఓ కార్యాలయం చేసే విధంగా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో ఆర్టీఓ గారి కార్యాలయం కూడా మనకసిరిలో ఉంటుందని చెప్పి రైతులకు ఇది ఎంత మంచి వార్త. ఇది గతంలో ఉన్నటువంటి నాయకులు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రెవెన్యూ ఆర్టీఓ డివిజన్ తీసుకురాలేకపోయినారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఒక్క మార్కెట్ యార్డుని తీసుకురాలేకపోయారు. అంటే రైతులు సమస్యల్లో ఉండాలి, ప్రజలు సమస్యల్లో ఉండాలి, నాయకులు చుట్టూ తిరగాలి, మా పార్టీ జెండాలు మోయాలనేటువంటి ఒక కుసంస్కారం గతంలో ఉన్నటువంటి నాయకులకు ఉండేది. ఇది రైతు సంక్షేమం, ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి ప్రభుత్వం. మీ సంక్షేమం, మీకు అన్ని రకాల అవకాశాలు కల్పించేందుకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామనడానికి ఆ రోజు అసాధ్యమైనట్టు కూడా ఈ రోజు సుసాధ్యం చేస్తూ మీ ముందుకు తీసుకొస్తారనే సందర్భంగా సవినయంగా తెలియజేస్తూ, అదేవిధంగా హంద్రీనీవా జలాలు కూడా చరిత్రలో మొట్టమొదటిసారి అమలాపురం చివరి ఉన్నటువంటి చెరువుకి నీళ్లు ఇస్తామంటే మడకశిర, గుడిబండ, అమలాపురం, అగలి, రొల్ల రైతులందరి సాగునీరు అందించే విధంగా కృషి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తాగునీటి సమస్య అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ వాటర్ కూడా ఇప్పుడు వచ్చే హంద్రీనీవా జలాల్లో అన్ని బోర్లు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. రైతులు బావులు కానీ బోర్లు కానీ తాగునీటి బోర్లు కానీ రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకసిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి తాగునీటి సమస్యను కూడా అధిగమించే విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకొస్తానని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ